ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వేలాదిగా హిందువులు తరలివచ్చారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. అనంతరం పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి సమ్మేళన సమితికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ కొత్తూరు ప్రభాకర్ గారి నమస్కారంలోని ఉపస్థితులైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విభాగ్ సంఘ చాలకులు శ్రీ కాటేపల్లి లక్ష్మీనారాయణ గారు, జిల్లా సంఘ చాలకులు శ్రీ లక్ష్మీనేని ప్రసాద్ జీకి, అలాగే నగర సంఘాలకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ హిందూ సమ్మేళనం యొక్క సందేశం ఏంటో, ఎందుకు భారతదేశం మొత్తంలో 48,000 హిందూ సమ్మేళనాలు మనం పెడుతున్నామో, హిందూ సమాజంలో ఎందుకు ఈ 25వ సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తారీఖు నాడు విజయదశమి నాగపూర్లో డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ చేత స్థాపించబడ్డది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎందుకు స్థాపించబడ్డది, దీని వెనక్కున్నటువంటి దీని ఏర్పాటు వెనక్కున్నటువంటి ముందుగా దీని వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి అని పిలుస్తున్నాం కాబట్టి 4 వేదాలు ఇక్కడ ప్రభగిలిన కాలేము. నా కర్మణ, నా ప్రజేన, నా ధనేన. మరి ఎట్లయితాం? త్యాగో నేకో అమృతత్వ మానసు విశేషమని మనందరం తప్పకుండా గుర్తించాలి. కారణం, మనం ఇండియా ఇండియా అంటూ ఉంటాం కదా, ఇండియా అనే పేరు భారత్ ఎందుచేత అంటే ఇండియా అనే పదంలో ఏం అంత గొప్ప అర్థం ఏం లేదట. ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్, ఇది ఇండియా. కానీ అంటే స్వతంత్రం లేని వీళ్ళకి ఆగస్టులో స్వతంత్రం వచ్చింది అని మనం ఇంకా